అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఏమైంది సారీ చెప్పి మరీ రూమ్లోకి తీసుకొని వచ్చాడు హిందూ. ఆదిత్య ఏమైంది చెప్పు. సూర్య అది నేను వాష్రూమ్కి వెళ్తాను. షవర్ కింద నుంచుని ఇప్పుడు ఏం చెప్పి హిందూని కూల్ చేయాలి. అసలే లేడీ హిట్లర్కి నాకన్నా కోపం ఎక్కువ. చూద్దాం. అబ్బా చాలా చలిగా ఉంది. అసలే చలికాలం, పైగా ఇప్పుడు బట్టలు కూడా తడిగా ఉన్నాయి. ఆదిత్య తొందరగా వస్తే నేను కూడా బట్టలు మార్చుకోవాలి అంటుంది హిందూ. హిందూ అంటుంది మమత. అత్తయ్య చెప్పండి. ఏమైంది అత్తయ్య? ఏమైంది హిందూ? నువ్వేంటి ఇలా తడిచిపోయావు? అదే అత్తయ్య అనుకోకుండా పూల్లో పడ్డాను, అందుకే తడిచిపోయాను అంటుంది. ముందు బట్టలు మార్చుకో తల్లి, లేదంటే జలుబు చేస్తుంది అంటుంది. అత్తయ్య అలానే. హిందూ ఈ పెదవుల దగ్గర ఏమైంది? చిన్నగా ఘాటుపడి రక్తం వస్తుంది అంటుంది మమత. రక్తం రావటం ఏంటి అత్తయ్య? అవును తల్లి, ఏమైంది నీ పెదవులకి? అది అత్తయ్య సూర్య ముద్దు పెట్టడం గుర్తొచ్చి అనుకున్నా ఇలాంటి పిచ్చి పని చేస్తాడని, అందుకే సారీ చెప్పి మరీ రూమ్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమని చెప్పాలి అత్తయ్యకి? పూల్లో పడినప్పుడు తగిలిందా? అత్తయ్య అవునత్తయ్య, అనుకోకుండా పెదవి ఖర్చుకున్నాను, అందుకే ఘాటు పడింది. సరే తల్లి, ముందు బట్టలు మార్చుకొని పెదవికి జెల్ రాసుకో. ఉదయం సూర్య నువ్వు ఫారెల్ వెళ్తున్నారు కదా? అవునత్తయ్య. ఇవిగో ఈ రక్షణ తాళ్ళలో నువ్వు మళ్ళీ సూర్య ఒకరొకరు కట్టుకోండి తల్లి. సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు ఇచ్చారు, మర్చిపోకు. అత్తయ్య అలానే. వాష్రూమ్ నుండి బయటకు వస్తూ హిందూ హిందూ నా టీషర్ట్ ఇది అంటాడు సూర్య. రూమ్ డోర్ లాక్ చేసి ఆదిత్య ఏంటిది? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? వామ్మో, ఇప్పుడు హిందూని ఎలా కూల్ చేయాలి అది హిందూ సారీ అంటుంది. ఉదయం అందరి ముందు నేను ఇలా ఎలా ఫేస్ చేయాలి అంటూ బెడ్ మీద దిండులు విసరడం మొదలుపెట్టింది. రూమ్ అంతా పరిగెడుతూ సారీ క్షమించు హిందూ, నేను ఇదంతా కావాలని చేయలేదు అంటాడు కోపంగా. చాలు, ఇంకా కొంచెం కూడా సిగ్గు లేదు ఈ రౌడీ పోలీస్కి అంటూ వాష్రూమ్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ లేడీ హిట్లర్ని ఎలా కూల్ చేయాలి అని ఆలోచిస్తూ బయట లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన ఎక్కడ మనిషి కనిపించడం లేదు. ఎలా కూల్ చేయాలని ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. నన్ను క్షమించు ఆదిత్య, అనవసరంగా నీ మీద కోప్పడ్డాను. ఏదంటే రోజు రోజుకి నీ వేషాలు తట్టుకోవటం. వామ్మో అనుకుంటూ సూర్య దగ్గరకు వచ్చింది. వెనక్కి తిరిగి హిందూ సో సారీ, నన్ను క్షమించు అంటాడు. హిందూ ముందు చేయి చాపు. ఏమైంది హిందూ, కొడతావా? సీరియస్ లుక్ ఇచ్చి ముందు చాపు. సూర్య ఇదిగో. రక్షణ తాడు కడుతూ తన చేయి చాపి సూర్యకి మరో రక్షణ తాడు ఇచ్చింది. హిందూ చేతికి కడుతూ హిందూ నన్ను క్షమించు, సారీ చెప్పాను కదా. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేను అస్సలు భరించలేను. కావాలంటే ఏదోటి తిట్టు హిందూ. సూర్యని హక్ చేసుకొని రోజు రోజుకి నీ వేషాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఆదిత్య, నిన్ను భరించడం చాలా కష్టం అంటుంది. హిందూని గట్టిగా హత్తుకొని సారీ హిందూ, నిజంగా నేను కావాలని చేయలేదు అంటాడు. అయినా ఇందులో నా తప్పు కూడా ఎందుకు ఉంది? నిన్ను ఆపకుండా నేను కూడా సైలెంట్గా ఉన్నాను. హిందూ నా వైపు చూడు, చెప్పాదిత్య. తన ముక్కుతో హిందూ ముక్కును రాస్తూ, ప్రేమ బంధంలో ఇలాంటి చిలిప్పళ్ళు అందమైన ఈ చిన్న గాయాలు మంచి మెమొరీగా ఉంటాయి బంగారం. మనసులో ఏమో అనుకున్నాను, రౌడీ పోలీస్ చాలా రొమాంటిక్. అవునా? అవును, మరి ఏం చేయను చెప్పు. ఇంత అందమైన బాపుగారి బొమ్మ లాంటి అమ్మాయి నీ దేవుడు నాకిచ్చాడు, పైగా నువ్వు నా భార్యవి. ఏమాత్రం చిలిప్పలను చేయటం తప్పులేదు హిందూ. మరీ ఇంతగా అందరి ముందు సిగ్గుపడేలా చేయక ఆదిత్య. నిజంగా సారీ హిందూ, అది నీ మీద ప్రేమతో చేశా, కానీ ఇలా జరుగుతుందని తెలియదు కదా. అయినా రేపు ఉదయం అందరి ముందు నువ్వు ఎలా ఫేస్ చేయాలి? నా వల్ల నువ్వు అనవసరంగా బుక్ అవుతావు. తన ముక్కుతో సూర్య ముక్కును రాస్తూ నువ్వు నేను అందరి ముందు ఏం బుక్ అవ్వం. అంతేకాదు, రేపు అందరూ హిందూని పెదవికి ఏమైందని అడిగితే దానికి అత్తయ్య సమాధానం చెప్తారు. ఏంటి హిందూ, నేను చేసిన చిలిప్పనికి మా అమ్మ సమాధానం చెప్పడం ఏంటి? మమత హిందూతో మాట్లాడుతూ అంతా చెప్పింది. అమ్మకి ఉన్న తెలివి కూడా నీకు అస్సలు లేదు అంటాడు సూర్య. అవునా? సరే అయితే గుడ్ నైట్. ఏంటో ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థం కారు. మళ్ళీ అలాకేంటో హిందూ. ఆదిత్య నిద్ర వస్తుంది, పడుకో అంటుంది. హిందూ నాకు అస్సలు నిద్ర రావటం లేదు అంటాడు. కళ్ళు మూసుకొని పడుకో, అప్పుడు నిద్ర వస్తుంది. అయితే నువ్వు నా వైపు తిరిగి పడుకో అంటుంది. ఆదిత్య నీకు అల్లరి బాగా ఎక్కువైంది, పడుకో ఆదిత్య. అవును, ఈ రక్షణ తాడేంటి మళ్ళీ కట్టావు, నాకేమవుతుందని సూర్య వైపుకి తిరిగి ఆదిత్య
అత్తయ్యకి మన మంచికే కదా ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఇలా మాట్లాడకు. సారీ, సరే పడుకుంటా, కానీ నీ మీద చేయేసి పడుకుంటాను అంటాడు సూర్య. గట్టిగా సూర్యని హత్తుకుని చాలా ఇక పడుకో అంటుంది. ఇందుని నడుం దగ్గర ఏంటి అంత రెడ్గా అయింది, చాలా కమిలిపోయింది అంటాడు సూర్య. తమరి ప్రేమ తట్టుకోలేక నా నడుము అలా అయింది. హిందూని హత్తుకొని, సో సారీ హిందూ, ఇంకెప్పుడు ఇలా నిన్ను గాయపరిచే పనులు అస్సలు చేయను అని నడుం దగ్గర ముద్దు పెట్టుకొని ఇద్దరు హత్తుకొని నిద్రలోకి చేరుకున్నారు. హిందూ మంచి గాఢ నిద్రలో ఉండగా చెవిలో ఏవో మాటలు వినిపించి కన్నులు తెరిచి చుట్టూ చూసింది. ఏంటి ఏ మాటలు అనుకోకుండా సూర్య చేతిని పక్కన పెట్టి బయటికి వచ్చింది. కుడివైపునున్న 4వ గది వైపు అడుగులు వేసి ఇద్దరు మాటలు విని షాక్తో చప్పుడు చేయకుండా తన గదిలోకి వచ్చి సూర్య పక్కన కూర్చొని ఏడుస్తూ సూర్యని గట్టిగా హత్తుకొని పడుకుంది. ఉదయం అవుతుంది. హిందూ రెడీనా? పద ఇక వెళ్దాం. ఆదిత్య నేను రెడీ అంటుంది హిందూ. రే, ఫారిన్ వెళ్ళగానే ఫోన్ చేయండి, మీటింగ్ అవ్వగానే కాస్త ఇద్దరు ఎంజాయ్ చేసి రండి, కంగారు ఏమీ లేదు అంటాడు గౌతమ్. సరే జాగ్రత్త తల్లి, హిందూ జాగ్రత్త, వెళ్ళిరండి అంటుంది మమత. అలానే అత్తయ్య. మనసులో ఆదిత్య, అక్కని ఎవరు చంపారన్న నిజం నీకు తెలియగానే నువ్వేమైపోతావో అన్న భయం ఎక్కువగా ఉంది. హిందూ ఏంటి ఆలోచిస్తున్నావు? పద, మనసులో ఏమైంది? లేచిన దగ్గర నుంచి డల్గా ఉందనుకుంటూ ఇద్దరు కారు ఎక్కారు. సూర్య డ్రైవింగ్ చేస్తూ హిందూ, చెప్పాదిత్య, ఏమైంది? ఎందుకంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఆదిత్య. అవును, ఎయిర్పోర్ట్కి వెళ్ళకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మనకి ఫ్లైట్ ఉంది హిందూ, పద కార్ దిగు అని ఇద్దరు ఫ్లైట్ ఎక్కారు. ఇది అసలు ఫ్లైట్లా అస్సలు లేదనుకుంటూ అలా చూస్తూ ఉంది. కానీ కూర్చోడానికి సీట్లో ఆ వెనక ఒక గది, అది కూడా బెడ్రూమ్లో ఉంది. ఇందు ఏంటి అలా చూస్తున్నావు? నీకు నచ్చలేదా? లేదా ఆదిత్య, చాలా బాగుంది. ఇద్దరు ఫ్లైట్ దిగి ఫారెన్లో ఉన్న ఫామ్ హౌస్కి వచ్చారు. ఇందు నువ్వు ఫ్రెష్ అవ్వు, కాసేపు పడుకో, మీటింగ్ రేపు ఉదయం ఎప్పుడు ఎలానో. లేదు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు. ఆదిత్య అలాగే అంటుంది. సరే కొంచెం పనుంది, నేను ఒక అరగంటలో వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు. ఈ టైంలో ఎక్కడికి ఆదిత్య? అది ఫ్రెండ్ని కలవటానికి, ఎక్కువసేపు ఉండను, నువ్వు జాగ్రత్త, ఏమైనా కావాలంటే కింద మన పని వాళ్ళు ఉన్నారు. సరే జాగ్రత్త అని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటుంది ఇందు. కార్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో ఎక్కడున్నావంటాడు. అజయ్ సూర్య ఫ్రెండ్. రే అజయ్ మామ, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా, నువ్వు తొందరగా రా, వీడు అస్సలు నిజం చెప్పడం లేదు, ఆంది వేరే అని ఫోన్ కట్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సూర్య. ఇక్కడ పోలీసు అందరితో నేను మాట్లాడతాను, ఇంకా నీ పని వాడి నోటి నుండి నిజం రాబట్టాలి అంటాడు అజయ్. సూర్య చేతికి ఉన్న వాచ్ తీసి, ఇది జాగ్రత్తరా అని సెల్లో ఉన్నవాడికి కుక్కని కొట్టినట్టు దారుణంగా కొట్టడం మొదలుపెట్టాడు. చెప్పరా, ఆ చైన్ ఇంకా వాచ్ నీదే, చెప్పు, కోమల్ని చంపింది ఎవరు? సార్ నిజంగా నాకు తెలీదు, నా మాట నిజం, నన్ను నమ్మండి అంటాడు అతను. అజయ్ వీటిని ఇలా కాదు కానీ ఆ గన్ ఇవ్వు అని చేతిని నేలకు తొక్కిపెట్టి కాల్చాడు. సార్ వద్దు సార్, నిజం చెప్తాను, వద్దు నన్ను చంపకండి అంటాడు అతను. రే ఎందుకురా అంత కోపం, ముందు గన్ ఇవ్వు అంటాడు అజయ్. ఇలాంటి వాడికి ఇలానే బుద్ధి చెప్పాలి, చెప్పురా, లేదంటే ఇప్పుడు నిన్ను ఎలా చంపుతానో నాకే తెలియదు అంటాడు సూర్య భయంగా వణుకుతూ. సార్, మీరు ఒకప్పుడు క్రిమినల్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారు, సైకో కిల్లర్ సుధీర్, ఇంకా సుధీర్, ఇంకా ఇంకొకరు ఎవరో చెప్పురా, ఇంకొకరు నేను పేరు చెప్తే మీరు నమ్మరు సార్, కావాలంటే మీకు ఫోటో చూపిస్తానంటాడు అతను. నమ్మకపోవడం ఏంటి, సరే ఫోటో చూపించంటాడు సూర్య. మీ ఫోన్లోనే ఉంటుంది సార్ అంటాడు అతను. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా, పేరు చెప్పమంటే ఫోన్ చూపించంటున్నావు? సార్ నేను చెప్పినా నమ్మరు, అందుకే మీ ఫ్యామిలీ ఫోటో చూపించండి సార్. మనసులో ఫ్యామిలీ ఫోటో అంటే ఆలోచిస్తూ ఫోన్లో ఉన్న ఫ్యామిలీ ఫోటో చూపించాడు. ఇతనే సార్, నిజం, సుధీర్ ఇంకా ఇతను ఇద్దరు కలిసి కోమలిని చంపారు. మీరు నా మాట నమ్మకపోతే మా చేత నరకం చూసినా కోమలి చెల్లి హిందూని కూడా అడగండి, నిజం చెప్తుంది. షాక్తో రే నువ్వు చెప్పేది అబద్ధం కదా అంటాడు సూర్య. సార్ ఇప్పుడే చెప్పాను, మీకు మీరు ఇప్పుడు నన్ను చంపినా పర్వాలేదు, ఇది మాత్రం నిజం, కావాలంటే హిందూని అడగండి, ఆ రోజు తను కూడా ఉంది సార్. షాక్తో అయిన వాళ్ళు ఇలా చేయటం, అది కూడా నా విషయంలో. గుండెంతా భారంగా అయ్యి మనసులో నిజం తెలిసిన హిందూ ఎందుకు నా దగ్గర నిజం దాచింది, అసలు వీడు చెప్పేది నిజమా కాదా అనుకుంటూ, రే నువ్వు చెప్పేది నిజమని సాక్ష్యం ఏంటి? నేను చెప్పేది నిజం సార్, కావాలంటే నా ఫోన్లో ఉన్న ఈ వీడియో చూడండి. షాక్తో వెనుక ఉన్న గోడకు కూలబడి ఇదంతా చేసింది అసలు ఎందుకు ఇదంతా అంటూ కంటినూసల నుంచి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. రే సూర్య,
నువ్వేంట్రా ఇలా ముందు, నువ్వు పైకిలే, ఇంటికి పద ముందు అంటాడు అజయ్. అయిన వాళ్ళు ఇలా నాకే ఎందుకు చేశారా? సూర్యని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, ముందు నువ్వు ఇంటికి పద ఇందుతో మాట్లాడదామంటాడు అజయ్. లేదురా, నువ్వు వీడి సంగతి చూడు, అలానే ఆ వీడియో నాకు సెండ్ చేయి, నేను ఇప్పుడు ఇందుతో మాట్లాడతానని ఏడుస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వచ్చాడు. సూర్య ఫేస్ని చూసి నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకు వచ్చింది ఇందు. పని వాళ్ళు అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి ఇందుని టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళాడు. మనసులో ఆదిత్యకి నిజం తెలిసింది అనుకుంటూ ఉంది ఆదిత్య. కోపంగా హిందూ 2 భుజాలు పట్టుకుని, ఎందుకే నా దగ్గర నిజం దాచావు? నువ్వు కూడా నాకు దూరంగా ఉందామనా? వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారని ఎందుకు చెప్పలేదు? ఏడుస్తూ ఆదిత్య, ఒకసారి నేను చెప్పేది విను. ఎందుకే నేను ఎన్నిసార్లు అడిగినా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను అన్నావు. నువ్వు కూడా నా దగ్గర నిజం దాచిపోవడం కరెక్ట్ పనేనా? గట్టిగా సూర్యుని వెనుక నుంచి హత్తుకొని ఏడుస్తూ ఏమని చెప్పాలి ఆదిత్య? అక్కని చెప్పింది నీ కన్న తండ్రి అని నేను చెప్తే నువ్వు నమ్ముతావా? చెప్పు, ఎలా నమ్ముతావు? అందుకే నీ అంతటా నువ్వే నిజం తెలుసుకోవాలని నేను నీకు చెప్పలేదు. నన్ను క్షమించు ఆదిత్య. ఏడుస్తూ నీ విషయంలో ఇంత అన్యాయం చేస్తారని నేను అసలు అనుకోలేదు. నాకు కూడా అక్కని చంపింది మీ నాన్నే అని రాత్రి తెలిసింది ఆదిత్య. నేను బ్రతకడం కోసం నువ్వు నరకం అనిపించావు కోమలి. కోమలి నాకు దూరం అయింది. నా కన్న తండ్రి చంపాడని నేను అసలు అనుకోలేదు. ఏడుస్తూ నేల మీద కూర్చుని హిందూని గట్టిగా పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆదిత్య అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది హిందూ. నేను తన కొడుకునే కదా హిందూ, మరెందుకు నా విషయంలో ఆయన అలా చేశారు? నేను ఏ తప్పు చేశాను హిందూ? నా కోమలిని నాకు దూరం చేశారు. ఆదిత్య మాటలు వింటూ మనసులోని తండ్రి ఇంత కసాయవాడని నాకు రాత్రి తెలిసింది ఆదిత్య. హిందూ, చూసావా, ఈ సూర్య కూడా కన్న తండ్రికి ఇష్టం లేదు అని నేను చేసిన తప్పు ఏంటి? ఎందుకు ఆయన నా విషయంలో ఇంత దారుణం చేశారు? హిందూ, ఆదిత్య ఏడవకు, నాకు నిజంగా బుర్ర అసలు పనిచేయటం లేదు హిందూ అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. హిందూ ఆదిత్య అంటూ ఏడుస్తూ ఉంది. ఇంకా ఉంది. విలన్ ఎవరో చెప్పాను. నిజం తెలిసిన తర్వాత సూర్య హిందూ ఏం చేస్తారో చూడాలి. రాత్రి హిందూ ఎవరి మాటలు విందో చూడాలి.